మానస పుత్రులలో రెండవ వాడైన అంగీరసునకు ఉతధ్యుడు, బృహస్పతి, సంవత్తనుడు అనే కుమారులు కలిగారు. బృహస్పతి ఇంద్రునికి గురువయ్యాడు. మూడవ మానసపుత్రుడైన అత్రికి అనేక మంది మహామునులు జన్మించారు. నాలుగవ మానసపుత్రుడైన పులస్యునకు రాక్షసులు పుట్టారు. ఐదవ మానసపుత్రునికి కిన్నెరలు, కింపురుషులు పుట్టారు. క్రతువు అనే మానసపుత్రునికి పక్షిజాతి పుట్టింది. దేవుడు అనే వసువు కొడుకు ప్రజాపతి, అతనికి అష్టవసువులు జన్మించారు. వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగు కుమారుడు కవి, అతని కుమారుడు శుక్రుడు. శుక్రుడు రాక్షస గురువు అయ్యాడు. భృగువు కుమారుడు చవనుడు, అతని కుమారుడు ఔర్యుడు. ఔర్యుని కుమారుడు జమదగ్ని, జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇక భూమిపైన దేవదానవ అంశలతో రాజులు జన్మించారు. విష్ణుమూర్తి అంశతో కృష్ణుడు, ఆదిశేషుని అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసల అంశతో 16,000 మంది గోపికలు, ప్రభాసుని అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. ద్రోణునికి కామక్రోధములు కలసి అశ్వత్థామగా జన్మించాడు. మరుత్తుల అంశతో విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధి బుద్ధి అంశతో కుంతి, మాద్రి జన్మించారు. ఏకాదశాంశతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రునిగాను, మతి అనే దేవత గాంధారిగాను జన్మించారు. కలి అంశతో దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు శిశుపాలునిగా, ప్రహ్లాదుడు శల్యునిగా, కాలనేమి అంశతో కంసుడు, విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టారు. అశ్వపతి కృతవర్మగా, గుహ్యకుడు శిఖండిగా, మరుద్గణాంశతో పాండురాజు జన్మించారు. మాండవ్యముని శాప కారణంగా యమధర్మరాజు విదురుడిగా జన్మించాడు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించగా, శ్రీ అంశతో ద్రౌపది, అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు జన్మించారు. భారత చక్రవర్తులు ఊర్వశి, పురూరవులు. అదితి కశ్యపుల పుత్రుడైన వివస్వతుని కుమారుడైన వైవస్వత మనువుకు చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కలిగారు. చంద్రుడి కొడుకు బుధుడు, బుధుని కుమారుడు పురూరవుడు.